తర్వాత రక్షా కవచమే ఐం సరస్వతి రక్షా కవచం. ఈ రక్షా కవచాన్ని చక్కగా మీరు మీ పుస్తకంలో 73వ పేజీలో ఉంది కనుక ఆ 73వ పేజీలో చూపిన విధంగా ఐం అనేటువంటి రక్షా కవచాన్ని సిద్ధం చేసుకోండి. దీనికి 3 పుష్పాలు 24 శ్లోకాలతోటి ఐం రక్షా కవచం ఉంటుంది. అలాగే ఈ సరస్వతీదేవికి చిట్ట చివరిలో నామాలు కూడా ఉన్నాయి. ఆ నామాలు కూడా 54 నామాలు. ఈ ఐం అనేటువంటిది వాగ్బాహు బీజం, సరస్వతీ బీజం కనుక సరస్వతి పూజ అనగానే మనం చక్కగా మనం ఏమనుకుంటామంటే ఇది విద్యార్థులు మాత్రమే చేసేటువంటి పూజ అనుకుంటాం. ఒక శిల్పి ఉన్నాడనుకుందాం. ఆ శిల్పి తన చేతిలో ఉన్నటువంటి ఉలితోటి ఆ విగ్రహాన్ని చక్కగా చెక్కుతాడు. అది తనకు తెలిసినటువంటి విద్య. ఆ సరస్వతీ పూజ మూలా నక్షత్రం చేసేటువంటి రోజున ఆ శిల్పి తన దగ్గర ఉన్నటువంటి ఆ ఉలిని మాత్రమే పూజిస్తాడు. అలాగే ఎవరి వృత్తికి ఏదైతే సంబంధం ఉంటుందో ఆ సంబంధం గల దాన్నే ఆ రోజు పూజించాలి. కనుక ఐం అనేటువంటిది సరస్వతీ బీజం. ఈ సరస్వతి బీజానికి సంబంధించినటువంటి రక్షా కవచాన్ని ఐం అనేటువంటి రక్షా కవచాన్ని చక్కగా చిత్రించుకోవడానికి ప్రయత్నించండి. ఓం ఓం వజ్రేశ్వరి వామదేవి అయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాతా యశస్విని. 3వ సంఖ్య దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. విశుద్ధ చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచని కట్మాంగాది ప్రహరణ వదనైక సమన్విత. 2వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండమ్మా. ఓం పాయసాన్న ప్రియాత్వస్థ పశులోక భయంకరీ అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. 3వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం అనాహతాబ్జ నిలయ శ్యామభ వదనయ దంశ్రోజ్వలాక్షమాలాది దళా రుధిర సంస్థిత. 4వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. కాళరాత్రాధ్యశక్తి వృతసిగ్నౌదన ప్రియా మహావీరేంద్ర వరద రాకిన్యాం భాస్వరూపిణి. 5వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండమ్మా. ఓం మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంతుత వజ్రాదికాయుధోపేత డామారాజ్ఞాభిర్వృత. 6వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం రక్తవర్ణ మాంసనిష్ట గుడాన్న ప్రీతిమానస సమస్త భక్త సుఖద లాకిన్యాం భాస్వరూపిణి. 7వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం స్వాధిష్టానాంబుజగత చతుర్వక్త్ర మనోహర శూలాధ్యాయుధ సంపన్న పీతవర్ణాతి గర్విత. 8వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఆ తర్వాత ఓ పుష్పం తీసుకొని ఐం బీజం మీద ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ పుష్పాన్ని తీసుకొని మీ దగ్గర ఎండు కొబ్బరి చెప్పులో పెట్టుకోండి. ఓం మేధోనిష్ట మధుప్రీత బంధిన్యాధి సమన్విత దధ్యన్నాసక్త హృదయ కాకినీ రూపధారిణి. 1వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. మూలాధారాంబుజారూఢ పంచవక్త్రాస్తి సంస్థిత అంకుశాది ప్రహరణ పరదాది నిషేవిత. 2వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండమ్మా. ఓం ముగ్ధేనసంచిత్త సాకిన్యాం భాస్వరూపిణి శుక్రవర్ణ షడానన. 3వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం మధ్యా సంస్థా హంసవతి ముఖ్య శక్తి సమన్విత
హరిద్రాన్నైకరసికా హాకినీ రూపధారిణి. 4వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం సహస్రదళ పద్మస్థ సర్వవర్ణోపశోభిత సర్వాయుధధరా శుక్ల శక్తి సముదాముఖి. 5వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం సర్వోధన ప్రీత చిత్త యాకిన్యంబా స్వరూపిణి స్వాహా స్వధామ నిర్మేధా శృతి స్మృతిరనోత్తమా. ఓం పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణ కీర్తన పులోమజార్చిత బంధు మోచనీ బంధురాలక. 7వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం విమర్శరూపిణి పుని విద్య విజయ ధనుర్భుతు సర్వవ్యాధి ప్రశమనే సర్వమృత్యు నివారిణి. 8వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. నమస్కారం చేసుకొని తర్వాత పుష్పం తీసుకొని ఐం బీజం మీద పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని మళ్ళీ పుష్పాన్ని తీసుకొని కొబ్బరి చెప్పులో పెట్టి మళ్ళీ అక్షతలు చేతితో పుచ్చుకోండి అందరూ కూడాను. అగ్రగణ్యా చింతరూప కలికల్మషనాశిని కాత్యాయని కాళహంత్రి కమలాక్షని సేవిత. 9వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. తాంబూల పూరిత ముఖి దాడిమి కుసుమ ప్రభా మృగాక్షి మోహిని ముఖ్య మృడాని మిత్రరూపిణి. 2వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం నిత్యతృప్త భక్త నిధిర్ నిరహంత్రిణికేశ్వరి మైత్రాదివాసనాలభ్య మహాప్రళయ సాక్షిణి. 3వ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం పరాశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి మద్వీపాలనలత మాతృకా వర్ణరూపిణి. 4వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి అమ్మా. ఓం మహాకైలాస నిలయ మృళ మృదులుత మహానీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. 5వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం ఆత్మవిద్యా మహావిద్యా శ్రీ విద్యా కామసేవిత శ్రీ షోడసాక్షరీ విద్యా త్రికూట కామకోటిక. 6వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత శిరస్థిత చంద్రనిభ పాలచంద్రేంద్ర ప్రభా. 7వ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. హృదయస్తార విప్రఖ్య త్రికోణాంతారదీపిక దాక్షాయని దైత్యహంత్రి దక్ష యజ్ఞ వినాశిని. 8వ అంకె దగ్గర అక్షతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఓ పుష్పం తీసుకొని అయం బీజం మీద పెట్టి ఐం అనేటువంటి బీజాక్షరానికి సంబంధించినటువంటి ఆ రక్షా కవచం ఎంతో విలువైనటువంటిది. ఇప్పుడు మనం ఏదో రక్షాకవచం చేసుకుంటాం వెళ్ళిపోతాం అనుకుంటారు చాలామంది. కొంతమంది లాయర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, సిద్ధాంతులు ఉంటారు, లేక ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, రకరకాలు ఉంటారు. ఎవరి వృత్తి ఏమిటో వారికి తెలుసు గనక ఆ వృత్తిలో ప్రధానమైనటువంటిది ఏమిటి. ఇప్పుడు నేనున్నాను, నేను ఒక జ్యోతిష్యం చెప్పే వ్యక్తిని. నాకు ప్రధానంగా కావాల్సింది ఏమిటి? పేనా కావాలన్నా, పుస్తకం కావాలన్నా? ఇక్కడ నేను డైలమాలో దీని మీద ఒక 20 రోజుల నుంచి నేను మా కుమార్తె చిరంజీవి నందిని తర్జన భర్జనలు పడుతున్నాం. అంటే తన మనసులో ఏముందనేటువంటి విషయాన్ని రాబట్టాలని. పేపర్ అవసరమా, పెన్ అవసరమా, లేక ఇది అవసరమా, లేక వాక్కు అవసరమా? కొన్ని వృత్తులకి మోర్ దాన్ వన్ అవసరం, కొన్ని వృత్తులకి కేవలం. ఇప్పుడు పండితుల వారు ఉన్నారు, వారికి ఏం అవసరం అంటే వారికి వాక్స్థానం కావాలి, చక్కగా మంత్రం చదవాలి. అలాగే వారున్నారు భజంత్రీలు, సన్నాయి వాయించే వారికి ఆ నాదస్వరం కావాలి, ఆ డోలు వాయించే వారికి డోలు కావాలి. సరస్వతి పూజ రోజున
వారు డోల్ని ప్రత్యేక నమస్కారం చేసుకుంటూ ప్రార్థించాలి. ఆ సన్నాయి వాయించేవారు సన్నాయికి, ఇక హార్మోని పెట్టుకుంటారు. హార్మోని ఎవరి వృత్తి ఏదైతే ఉంటుందో ఆ వృత్తి దేని ద్వారా వస్తుందో అది వారికి ఆయుధం లాంటిది. అదే ఆయుధ పూజ అంటే దాని అర్థం అది. కనుక ఈ సరస్వతి అనేటువంటిది ఐం అనే బీజాక్షరంతో కూడినటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి సరస్వతి పూజ మూలా నక్షత్రం రోజున వస్తుంటుంది. కనుక ఆ రోజున ప్రత్యేకంగా ఆ దగ్గరలో ఉన్నటువంటి రక్షా కవచాన్ని ఆ పూజామందులో పెట్టుకుని అమ్మా తల్లి అనుగ్రహించు, ఆ తల్లి అనుగ్రహంతోనే ఈ మాటలు పలుకుతుంటేనే ఆ రూకలు వస్తుంటాయి. ఆ తల్లి అనుగ్రహంతోనే లాయర్ గారు ఆలోచించి యువర్ ఆనర్ అంటే ఇచ్చేవాళ్ళకి బెయిల్ వస్తుంది, రాని వాళ్ళకి లోపల ఉంటారు. కనుక ఎవరి అనుగ్రహానికి వారు ముందుకు వెళ్ళాలంటే ఆ తల్లి యొక్క వాగ్భావ బీజం ఐం అనేటువంటిది. ఇంతవరకు ఉన్నటువంటి రక్షా కవచాలలో హ్రీం కానీ శ్రీం కానీ రాబోయే రక్ష గమ్ కానీ ఓం కానీ ఇప్పుడు దాని ఐంలో ఐం ఈజ్ నెంబర్ 1 స్థానంలోనే ఉంటుంది. కనుక ఐం రక్షా కవచాన్ని సర్వదా మీరు ప్రతి నెల కూడా మూలా నక్షత్రం వస్తుంటుంది, ఆ మూలా నక్షత్రంలో పూజించండి. లేదంటేనా సంవత్సరానికి ఒకరోజు వచ్చేటువంటి మూలా నక్షత్రం సరస్వతి రోజున పూజించండి. ఇక ఆ నామాలు 54 నామాలు ఉన్నాయి కనుక ఆ నామాల వైపు వెళ్దాం. ఒక్కసారి ఈ నామాలు మీరు చక్కగా పలకండి. ఓం కుండల్యై నమః, ఓం శారదారాధ్యాయై నమః, ఓం సర్వమంత్రస్వరూపిణ్యై నమః, సర్వమంత్రస్వరూపిణ్యై నమః, ఓం మహామంత్రాయై నమః, ఓం మహామంత్రాయై నమః, ఓం మనువిద్యాయై నమః, ఓం మనువిద్యాయై నమః, ఓం చంద్రవిద్యాయై నమః, ఓం చంద్రవిద్యాయై నమః, ఓం బ్రహ్మరూపాయై నమః, ఓం బ్రహ్మరూపాయై నమః, ఓం నాదరూపాయై నమః, ఓం నాదరూపాయై నమః, ఓం కళావత్యై నమః, ఓం కళావత్యై నమః, ఓం కళాలాపాయై నమః, ఓం కళాలాపాయై నమః, ఓం వేదవేద్యాయై నమః, ఓం వేదవేద్యాయై నమః, ఓం వేదజనన్యై నమః, ఓం వేదజనన్యై నమః, ఓం తమోపహాయై నమః, ఓం తమోపహాయై నమః, ఓం పశ్యంత్యై నమః, ఓం పశ్యంత్యై నమః, ఓం మధ్యమాయై నమః, ఓం మధ్యమాయై నమః, ఓం వైఖరీ రూపాయై నమః, ఓం వైఖరీ రూపాయై నమః, ఓం విద్యా స్వరూపిణ్యై నమః, ఓం విద్యాస్వరూపిణ్యై నమః, ఓం గాయత్ర్యై నమః, ఓం గాయత్ర్యై నమః, ఓం హంసిన్యై నమః, ఓం హంసిన్యై నమః, ఓం సిద్ధవిద్యాయై నమః, ఓం సిద్ధవిద్యాయై నమః, ఓం సర్వవర్ణోపశోభితాయై నమః, ఓం సర్వవర్ణోపశోభితాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం విద్యాయై నమః, ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః, ఓం మాతృకావర్ణరూపిణ్యై నమః, ఓం శ్రీవిద్యాయై నమః, ఓం శ్రీవిద్యాయై నమః, ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః, ఓం శ్రీ షోడశాక్షరీ విద్యాయై నమః, ఓం కళాత్మికాయై నమః, ఓం కళాత్మికాయై నమః, ఓం కళానాథాయై నమః, ఓం కళానాథాయ
విద్యాయై నమః ఓం కావ్యాలాప వినోదిన్యై నమః ఓం కావ్యాలాప వినోదిన్యై నమః ఓం వాగధీశ్వర్యై నమః ఓం వాగధీశ్వర్యై నమః ఓం జ్ఞానదాయై నమః ఓం జ్ఞానదాయై నమః ఓం జ్ఞాన విగ్రహాయై నమః ఓం జ్ఞాన విగ్రహాయై నమః ఓం బ్రాహ్మణ్యై నమః ఓం బ్రాహ్మణ్యై నమః ఓం భాషారూపాయై నమః ఓం భాషారూపాయై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సావిత్ర్యై నమః ఓం సరస్వత్వై నమః ఓం సరస్వత్యై నమః ఓం శాస్త్రమయ్యై నమః ఓం శాస్త్రమయై నమః ఓం గురుమండల రూపిణ్యై నమః ఓం గురుమండల రూపిణ్యై నమః ఓం గురుప్రియాయై నమః ఓం గురుప్రియాయై నమః ఓం ప్రాణదాయై నమః ఓం ప్రాణదాయై నమః ఓం ప్రాణరూపిణ్యై నమః ఓం ప్రాణరూపిణ్యై నమః ఓం కళామాలాయై నమః ఓం కళామాలాయై నమః ఓం కళానిధయే నమః ఓం కళానిధయే నమః ఓం కావ్యకళాయై నమః ఓం కావ్యకళాయై నమః ఓం ప్రాణేశ్వర్యై నమః ఓం ప్రాణేశ్వర్యై నమః ఓం ప్రాణధాత్ర్యై నమః ఓం ప్రాణధాత్ర్యై నమః ఓం ఛందస్సారాయ నమః ఓం ఛందస్సారాయై నమః ఓం మంత్రసారాయై నమః ఓం మంత్రసారాయై నమః ఓం వర్ణరూపిణ్యై నమః ఓం వర్ణరూపిణ్యై నమః ఓం గానలోలుపాయై నమః ఓం గానలోలుపాయై నమః ఓం సామగాన ప్రియాయై నమః ఓం సామగాన ప్రియాయై నమః ఓం స్తుతిమత్యై నమః ఓం స్తుతిమత్యై నమః ఓం శృతి సంస్థుత వైభవాయై నమః ఓం శృతి సంస్థిత వైభవాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం జ్ఞానముద్రాయై నమః ఓం జ్ఞానాజ్ఞేయ స్వరూపిణ్యై నమః ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః ఈ 54 నామాలు లలితా సహస్రనామంలోనివే తప్ప వేరే చోటివి కాదు. లలితా సహస్రనామంలో ఆ 1000 నామాలలో ఈ నామాలకి కుడివైపున సంఖ్య నెంబర్లు ఇచ్చాం కనుక ఆ నామాల అక్కడ ఉంటాయి. అంటే ఈ 54 నామాలు లలితా సహస్రనామాలలో సరస్వతీదేవికి సంబంధించినటువంటి నామాలు. ఇక తర్వాతి రక్షా కవచం గం. గం బీజాక్షర రక్షా కవచం కనుక ఈ గం గణపతయే నమః ఈ గం బీజాక్షర రక్షా కవచాన్ని మనం సిద్ధం చేసుకోబోతున్నాం. ఈ గం బీజాక్షర రక్షా కవచానికి మిగిలిన రక్షా కవచాలకి ఉన్నటువంటిది మార్పు ఏమిటంటే తేడా ఏమిటంటే మిగిలిన రక్షా కవచాలు ఆ రక్షా కవచం అంతా పూర్తి చేసిన తర్వాత తిరిగి వాటికి నామాలంటూ చదువుతూ ఉంటాం. 40 నామాలని పైనుంచి కింద నుంచి పైకని 54 నామాలని. కానీ గం బీజాక్షర రక్షా కవచం చాలా త్వరగానే పూర్తయిపోతుంది. అలాగే ఓం బీజాక్షర రక్షా కవచం కూడా పూర్తవుతుంది. అప్పుడు కలశ పూజ కార్యక్రమం కలశ స్థాపన మొదలవుతుంది. ఆ కలశ స్థాపన చేయాలంటే ఇన్ని రక్షా కవచాలని చక్కగా పూజా కార్యక్రమంలో చెప్పిన రీతిలో పూజించిన తర్వాతనే గం తర్వాత ఓం రక్షా కవచం పైనే కలశం అనేది పెట్టడం జరుగుతుంది. కనుక గం బీజాక్షర రక్షా కవచాన్ని అందనటువంటి వారు ఉన్నారు కనుక వారు స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ఇది పసుపు రంగులో ఉన్నటువంటి రక్షా కవచం గం బీజాక్షర రక్షా కవచం. ఇది సహజంగా 10 x 10 అంగుళాల సైజులో ఉంటుంది. కొద్దిగా గొప్ప తేడా వచ్చినా కూడా
ఇది ఇబ్బందికరం ఏం కాదు. కేవలం ఈ సైజులు ఎందుకు ఇవ్వటం జరిగిందంటే కలశం పెట్టిన తర్వాత ఆ పైనుంచి చూస్తూ ఉంటే అది శ్రీచక్ర స్వరూపంలాగా కనపడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఐం బీజాక్షరానికి మనం చూస్తే చుట్టూరు పసుపు రంగు బార్డర్ ఉంటుంది, ఆ తర్వాత తెలుపు రంగు బార్డర్ ఉంటుంది, ఆ తర్వాత మరొక తెలుపు రంగు బార్డర్ ఉంటుంది, ఆ తర్వాత కోణాలు కనబడుతాయి. మీ దగ్గర ఉన్నటువంటి ఆ రక్షా కవచాన్ని పైనుంచి కిందకు చూస్తూ ఉంటే ఒక్కొక్క బార్డర్స్ కనపడుతూ ఉంటాయి. కనుక ఆ బార్డర్ కనపడటానికి కోసమే సైజులు తగ్గుతూ వస్తుంటాయి అన్నమాట. కనుక గమ్మనేటువంటి ఈ గణపతి బీజాక్షరానికి సంబంధించినటువంటిది ఏంది కనుక గణపతి ఉపనిషత్తు అనే ప్రత్యేకంగా ఉంది. గణపతి ఉపనిషత్తు అనేటువంటిది ప్రత్యేకంగా ఉంది. ఆ గణపతి ఉపనిషత్తుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభంలో మీరు చేస్తూ ఉండండి. ఆ గణపతి ఉపనిషత్తు అలా గణపతి సూక్తము అనేక సంబంధమైనటువంటి గణపతికి సంబంధించి ఉన్నాయి కనుక ఆ గణపతి ఉపనిషత్తుని మా ఋత్విక స్వాములు మొదట క్లుప్తంగా ముగిస్తారు. ఆ గణపతి ఉపనిషత్ తదుపరి మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టవాగంసస్తనోభిः వ్యసనేమ దేవహిదౌ యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి న బృహస్పతిర్దధాతు. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అర్థం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానోచారమవశిష్టం అవపశ్చాత్తాదో అవపురస్తాదో అవోత్తరాత్తాదో అవదక్షిణాత్తాదో అవచరూపం బిందరుత్తర రూపం నాదసంధానం సంహితా సంధిః సైషా గణేశీ విద్యా గణక ఋషిః. ఓం నమో వ్రాతవతయే నమో గణపతయే నమః ప్రమదవతయే నమస్తే స్థలంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. భద్రం దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఓం ధరాందోళిత దీర్ఘాక్షి ధరహాసోజ్వలన్ముఖి గురుమూర్తిర్గుణనిధి గోమాతా గుహజన్మభూః. అక్షతలు అయ్యిందమ్మా అందరూ కూడాను. ఓం తస్థా దహరాకాశరూపిణి చరాకాంత తిథిమండల పూజిత. రెండవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం కళాత్మికా కళానాథ కావ్యాలాప వినోదిని సచామరమావాణి సవ్య దక్షిణ సేవిత. రెండవ సంఖ్య దగ్గర మూడవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం ఆదిశక్తిరమేయాత్మా పరమా పావనాకృతిః అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. నాలుగో సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం క్లీకారీ కేవలా గుహ్య కైవల్య పదదాయిని త్రిపురా త్రిజగద్వద్యా త్రిమూర్తి స్థితేశ్వరి. ఐదవ సంఖ్య దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. ఓం త్రిక్షరీ దివ్య గంధాఢ్య సింధూర నిరకాంచిత ఉమా శైలేంద్ర తనయా గౌరీ గంధర్వ సేవిత. ఆరవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం
విశ్వగర్భా స్వర్ణగర్భా వరదా వాగదేశ్వరీ జ్ఞానగమ్యా పరిచ్ఛేద్య జ్ఞానదా జ్ఞాన విగ్రహ. ఏడవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం సర్వవేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చితా లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఏడవ సంఖ్య దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేయండి. తర్వాత ఓ పువ్వు తీసుకొని గమ్ బీజాక్షరం మీద పెట్టి అమ్మవారి నమస్కారం చేసుకొని దృశ్యరహిత విజ్ఞాత్రే వేదవర్జిత వినియోగదాయోగ్య యోగానందయుగంధర. సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తిర్ క్రియాశక్తి స్వరూపిణి సర్వాధారాసు ప్రతిష్ట సదనస్తు ధ్రువధారిణి. రెండవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని ఏకాకిని భూమరూప నిర్దైత్వాద్వైత్వవర్జిత. మూడవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం అన్నదా వసుధా వృద్ధ బ్రహ్మైత్మైక్య స్వరూపిణి ముది బ్రాహ్మణి బ్రహ్మే బ్రహ్మానంద బలిప్రియా. నాలుగవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం భాషారూపా బృహస్తేన భావా భావవర్జిత సుకారాధ్య శుభకరి శోభనా సులభాగతి. ఐదవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం రాజరాజేశ్వరి రాజ్య రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఆరవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. ఓం రాజ్యలక్ష్మీ కోసనాథ చతురంగ బలేశ్వరి సామ్రాజ్యదాయిని సత్య సంధా సాగర మేఖల. ఏడవ సంఖ్య దగ్గర అక్షతలు వేయండి. దీక్షిత దైత్య సమనే సర్వలోక వశంకరే సర్వార్థదాత్రే సావిత్రి సచిదానంద రూపిణి. ఎనిమిదవ అంక దగ్గర అక్షతలు వేసి నమస్కారం చేసుకొని ఓ పుష్పం తీసుకు గమ్ బీజాక్షరం మీద పెట్టి అమ్మవారి నమస్కారం చేసుకొని మళ్ళీ కొబ్బరి చెప్పులో పెట్టి అక్షతలు చేత్తో పుచ్చుకొని నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం దేశకాల పరిచ్ఛిన్న సర్వగా సర్వమోహినే సరస్వతే శాస్త్రమయే గుహాంబా గుహ్య రూపిణి. అక్షతలు వేయండి. ఓం సర్వోపాధి వినిర్ముక్త సదాశివ పతివ్రత సాంప్రదాయేశ్వరి సాధ్యే గురుమండల రూపిణి. రెండో అంక దగ్గర అక్షతలు వేయండి. ఓం కలోతీర్ణ భగారాధ్య మాయా మధుమతే మహే గుణాంబా గుహ్యకారాధ్య కోమలాంగే గురుప్రియా. మూడో అంక దగ్గర అక్షతలు వేయండి. ఓం స్వతంత్ర సర్వతంత్రేషి దక్షిణామూర్తి రూపిణే సనకాది సమారాధ్య శివ జ్ఞాన ప్రదాయిని. నాలుగో సంగతి అక్షతలు వేయండి. ఓం చిత్కలానంద కలికా ప్రేమ రూపా ప్రియంకరే నామ పారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి. ఐదో అంక దగ్గర అక్షతలు వేయండి. ఓం జ్ఞాన ముక్తిదా ముక్తి రూపిణే లాస్య ప్రియాలయకరే లజ్జారంభాది వందిత. ఆరో అంక దగ్గర అక్షతలు వేయండి. ఓం భవదానువసు దృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూల వాతూల జరాత్వంతర్విప్రభా. ఏడో అంక దగ్గర అక్షతలు వేయండి. ఓం భాగ్యాబ్ధి చంద్రికా భక్త తకేతి ఘనా ఘన
రోగ పర్వతందోది మృతుత్యుదారు కుటారిక. అక్షతలు వేసి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అందరు కూడా. తదుపరి రక్షా కవచం ఓం. కనుక ఓం రక్షా కవచాన్ని చక్కగా చిత్రించుకోండి. సంఖ్యలు ఓం కింద 1 ఉంటుంది. గడియారంలో 3 విధంగా ఏ విధంగా చూస్తామో సవ్య దిశలో 8 సంఖ్యలు ఉంటాయి. కనుక ఆ సంఖ్యల దగ్గర మీరు అక్షతలు వేసుకుంటూ ఉండాలి. ఈ ఓం రక్షా కవచం తర్వాత కలశ స్థాపన అనేది జరుగుతుంది. కలశం పెట్టుకుంటాం. అందులో మీ దగ్గర ఉన్నటువంటి నాణ్యాలు, మేము ఇచ్చినటువంటి నాణ్యంతో పాటు మీ దగ్గర కూడా నాణ్యాలు కూడా జతపరచుకోవచ్చు. ఎన్ని నాణ్యాలైనా సరే వేసుకోవచ్చు. దానికి లిమిట్ అంటూ ఏమీ లేదు. కనుక ఓం రక్షా కవచానికి 3 పుష్పాలు 24 శ్లోకాలతో మనం వెళ్ళబోతున్నాం. కనుక ఈ పాటికి సిద్ధం చేసుకొని ఉంటారు కొంతమంది, ఇంకొంతమంది ఇంకా సిద్ధం చేసుకోబోతున్నారు, ప్రారంభంలో ఉన్నారు. ఈ కలశ పూజలకు సంబంధించినటువంటి కార్యక్రమంలో ఈ రక్షా కవచాలని ఈ రాత్రికి మీరు తీసుకుని వెళ్తారు. కనుక తీసుకుని వెళ్ళినటువంటి రక్షా కవచాలని యాక్టివేట్ చేసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేటువంటి అనుమానాలు ఉంటాయి. కనుక 151వ పేజీలో మీ దగ్గర ఉన్న పుస్తకంలో 151వ పేజీలో 16 అక్టోబర్ ఈరోజు డేట్ ఉంటుంది. 151వ పేజీ దాంట్లో 16 అక్టోబర్ కింద పేరాలో 3వ లైన్ అక్టోబర్ 20 నుంచి వారం రోజుల్లోపు మధ్యాహ్నంలోగా శ్రీ సూర్యనారాయణ మూర్తికి లేదా 29వ తేదీ రాత్రి అంటే పూర్ణిమ రోజు రాత్రికి చంద్రునికి ఈ రక్షా కవచాలను ఒక పళ్ళెంలో ఉంచి క్రియాత్మక ఉత్తేజం క్రియాత్మక ఉత్తేజం చేసుకోవటానికి అనుకూలమైన రోజులు. ఎవరైతే దసరా నవరాత్రుల దాకా వరుసగా విజయదశమి దాకా కలిసి ఉంచుతారో వారికి కేవలం 3 రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది. డే టైం లేదా 29వ తేదీ రాత్రికి యాక్టివేట్ చేసుకోవాలి. ఇక గోధుమ పిండి దీపారాధన అనేది ప్రత్యేకంగా ఉంది. ఇది పొట్టు ఉన్నటువంటి గోధుమ పిండి, మీకు ఇచ్చినటువంటి గోధుమ పిండితో పాటు మీరు మరికొంత గోధుమ పిండి కూడా జతపరచుకోండి. ఈ గోధుమ పిండి దీపారాధన ఎలా చేయాలి ఏమిటి అనేటువంటివి కూడా పూర్తి వివరణాత్మకంగా ఇదే పుస్తకంలోనే ఆ గోధుమ పిండి దీపారాధన ఉంది. కనుక ఆ గోధుమ పిండి దీపారాధనని ఎలా చేయాలి, ఇప్పుడు చేయాలి, ఆ డేట్లు కూడా ఇదే పేజీలోనే ఉంది. 151వ పేజీలోనే ఇది ఉంది. కనుక ఆ 151వ పేజీలో చూపిన తేదీల ప్రకారంగా ఆ గోధుమ పిండి దీపారాధనని మనం చేసుకోవటం జరుగుతుంది. అంతటితో ఆ రక్షా కవచాలకి పూర్తికాల పూజ అనేది పూర్తయిపోతుంది. అంటే ఈ 16వ తేదీ ఈరోజు చేసినటువంటి పూజ రాత్రికే అయిపోలేదు. 20 కానీ 21 కానీ 22 కానీ 23 కానీ 24 కానీ 25 కానీ 26 కానీ లేదా 29వ తేదీ కానీ మనం యాక్టివేట్ చేసుకోవాలి. ఏదన్నా అనివార్య కారణాల వలన యాక్టివేట్ చేసుకోలేకపోతే ఏమిటి సంగతి అనే అనుమానం కూడా ఇంటికి పోగానే వస్తుంది. కనుక అప్పుడు ఎట్లా యాక్టివేట్ అంటే ఆ 152వ పేజీలో ఒకసారి తీసుకోండి. ఆ 152వ పేజీలో పైన ఫస్ట్ పేరా ఉంటుంది. ఆ ఫస్ట్ పేరాలో 14 డిసెంబర్ కింద రాసి ఉంది. కనుక అదేముంది, డిసెంబర్ 15 నుంచి వారం రోజుల లోపు లేదా డిసెంబర్ 23, 27 తేదీలలో తిరిగి యాక్టివేట్ చేసుకోవాలి. జనవరి 23. ఇప్పుడు యాక్టివేట్ చేసుకోలేనటువంటి వారు తిరిగి వచ్చేసారి కలిసి పూజకు వచ్చే యాక్టివేట్ తేదీలు చేసుకోవచ్చు. అప్పుడు కూడా చేసుకోలేనటువంటి వారు 2014 13వ సంవత్సరంలో అంటే రాబోయే సంవత్సరంలో
ఏప్రిల్ 29న కలిసి పూజలు ఉంటుంది. అది ఆ రోజుకు సంబంధించిన యాక్టివేట్ డేట్లు ఉన్నాయి. ఈ విధంగా రాబోయేటువంటి 12-13 సంవత్సరాల దాకా డేట్స్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత డేట్లు ఎట్లండి అంటే grahbhumi.blogspot.comలో నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నేను డేట్లు ఇవ్వటమే నా కర్తవ్యము. కనుక గార్గేయం అనేటువంటి ఒక పుస్తకాన్ని మీ అందరికీ అందించబోతున్నాను. ఇది 18 భాగాలతో ఉంటుంది. ఈ 18 భాగాలు ఏమిటి అనేది ఇది అష్టాదశ శక్తి పీఠాలకు సంబంధించిన సంఖ్య కాదు. ఈ నవరాత్రులు మొత్తం 9 రోజులు అయితే కర్ణాటకలో ఒక రకంగా చేస్తే ఆంధ్రలో ఒక రకంగా చేస్తారు. మొదటి 3 రోజులు ఒక తల్లి, రెండవ 3 రోజులు మరొక తల్లి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మహాకాళికి సంబంధించి 3 రోజులు, మహాలక్ష్మి వచ్చి 3 రోజులు, మహాసరస్వతి వచ్చి 3 రోజులు. అంటే ఒక్కొక్క తల్లికి 3 రోజుల లెక్కన 9 రోజులు చేసేటువంటి ఆచారం కర్ణాటక మైసూర్ మహారాజు గారు చేస్తారు. అలాగే ఉత్తరాది సాంప్రదాయం దగ్గరికి వచ్చేటప్పటికి రోజులో ఉన్నటువంటి కాలాన్ని కూడా భాగించుకుంటూ చేస్తూ ఉంటారు. కనుక ఎవరి ఆచారాల ప్రకారం వారు చేసిన తల్లి మాత్రం ఆ జగన్మాత ఒకరే. కనుక ఈ దసరా నవరాత్రుల్లో ఈ రక్షా కవచాన్ని దుర్గాష్టమి రోజు, మహర్నమి రోజు, విజయదశమి రోజు చక్కగా ఆచరించుకోండి. మరొక ముఖ్య విషయం ఏంటంటే శ్వేత తిల ఘృత పాయసాన్న బలి అని ఒకటి ఉంది. అంటే శ్వేత తిలలు అంటే తెల్ల నువ్వులు, ఘృతము అంటే నెయ్యి, తెల్ల నువ్వులు, బియ్యంతో కలిసినటువంటి పాయసాన్ని మహర్నవమి రోజున నివేదనమని ధర్మశాస్త్రాలు చెప్పాయి. ప్రాంతీయ ఆచారాలు వేరుగా చెప్పవచ్చు. గోదావరి జిల్లాలో ఒక రకంగా ఉండొచ్చు, కర్నూలు జిల్లాలో ఒక రకంగా ఉండొచ్చు, తెలంగాణ జిల్లాలో మరొక రకంగా ఉండొచ్చు. కానీ శాస్త్ర సంబంధమైనటువంటి ధర్మసింధు, నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి గ్రంథాల ఇచ్చినటువంటి నిర్ణయాల ప్రకారం మహర్నవమి రోజున శ్వేత తిల ఘృత పాయసాన్నము, తెల్ల నువ్వులతోనే పాయసం చేసుకోవాలి. ఇది కేవలం చెప్పటం వరకు మాత్రమే మా విధి, ఆచరించడం మీ ఇష్టానుసారం. కనుక ఓం రక్షా కవచానికి సంబంధించినటువంటి 3 పుష్పాలతోటి సిద్ధంగా ఉండండి. ఇక శ్లోకాలు 24 శ్లోకాలతో చక్కగా పఠించబోతున్నారు మా ఋత్విక స్వామి. పుష్పం తీసుకొని ఓంకారం మధ్యలో పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని పుష్పాన్ని తీసి కొబ్బరి చెప్పులో పెట్టి అక్షరాలు చేత్తో పుచ్చుకొని చెప్పండి అందరూ కూడా. ఓం మహేశ్వరి మహాకాళి మహాగ్రాస మహాసన అపర్ణా చండికా చండ ముండాసురనిషేధిత. మొదటి సంఖ్య మీద అక్షతలైనమ్మ అందరూ కూడా. ఓం క్షరాక్షరాత్మికా సర్వలోకేశే విశ్వధారిణి త్రివర్గదాత్రి శుభగా త్రయంబకా త్రిగుణాత్మికా. రెండవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం స్వర్గాపవర్గదా శుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతే ద్యుతిధర యజ్ఞరూపా ప్రియావ్రత. మూడవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం దురారాధ్య దురాధర్ష పాటలే కుసుమ ప్రియా మహతే మేరు నిలయ మందారు కుసుమ ప్రియా. నాలుగవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం వీరారాధ్య విరాట్ రూప విరజా విశ్వతో ముఖే ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి. వేయండి. ఓం మాతాండ భైరవారాధ్య మంత్రిణి న్యస్తరాజ్యధూ త్రిపురేశే జయశ్చేన నిశ్రైగుణ్య పరాపరా. సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం సత్య జ్ఞానానంద రూప సామరస్య పరాయణ కపర్దినే కళామాలా కామధూ కామరూపిణి. ఏడవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం కళానిధి కావ్యకళా అసజ్ఞా రసైవధిః పుష్టా పురాతనా పూజ్య పుష్కరా పుష్కరేక్షణ. ఎనిమిదవ సంఖ్య మీద అక్షతలు వేసి పుష్పం తీసుకొని ఓంకారం మధ్యలో పెట్టి
అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ పుష్పం మళ్ళీ కొబ్బరి జబ్బులో పెట్టి అక్షలు చేత్తో పుచ్చుకొని అందరూ కూడా కలిపి చెప్పండి. ఓం పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పరా పాశహంస పాశహంత్రే పరమంత్ర విభేదనే. మరో సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం మూర్త మూర్త నిత్య తృప్త ముని మానసహంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతి. రెండవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం బ్రాహ్మణే బ్రహ్మజననే బహురూపా బుధార్చిత ప్రసవిత్రే ప్రచండాజ్ఞ ప్రతిష్టా ప్రకటాకృతి. మూడవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం ప్రాణేశ్వరి ప్రాణదాత్రి పంచాశత్ పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థ వీరమాతా వియత్ప్రసూ. నాలుగవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం ప్రాణే ముక్తి నిలయ మూల విగ్రహ రూపిణి భావజ్ఞ భవరోగఘ్నే భవచక్ర ప్రవర్తిని. ఐదవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం చంద్రసారా శాస్త్రసారా మంత్రసారా తలోదరే ఉదార కీర్తి రుద్రామ వైరవ వర్ణరూపిణి. ఆరవ అంకె మీద అక్షతలు వేయండి. ఓం జన్మముచ్యుతరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్గుష్ట శాంత్యతీత కళాత్మిక. ఏడవ సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం గంభీర గగనాంతస్థ గర్విత గానలోలుప కల్పనారహిత కాష్ట కాంత కాంతార్థ విగ్రహ. ఎనిమిదో అంకె మీద అక్షతలు వేసి పుష్పం తీసుకొని ఓంకారం మధ్యలో పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని తర్వాత మళ్ళీ పుష్పం తీసుకొని కొబ్బరి జోపులు పెట్టి అక్షతలు తీసుకొని అమ్మవారి నమస్కారం చేస్తూ చెప్పండి. ఓం కార్యకారణ నిర్ముక్త కామకేలి తరంగిత కనత్ కనక తాటంక లీలా విగ్రహధారిణి. మొదటి సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం అజాక్షయ వినిర్ముక్త ముగ్ధాక్ష ప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. రెండో అంకె మీద అక్షతలు వేయండి. ఓం త్రయే త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరంబ సాత్మా రామా సుధా శృతి. మూడో సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞకర్త్రి యజమాన స్వరూపిణి. నాలుగో అంకె మీద అక్షతలు వేయండి. ఓం ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూప విశ్వభ్రమణకారిణి. ఐదో అంకె మీద అక్షతలు వేయండి. ఓం విశ్వగ్రాస విద్రోమాభే విష్ణురూపిణి ఆయో నిర్యోని నిలయ కూడస్థా కులరూపిణి. ఆరో అంకె మీద అక్షతలు వేయండి. ఓం వీరగోష్ఠి ప్రియా వీర నైష్కర్యానాదరూపిణి విజ్ఞాన కల్యా విదగ్ధ వైందవాసన. ఏడో సంఖ్య మీద అక్షతలు వేయండి. ఓం తత్వాధిక తత్వమయే తత్వమర్ధస్వరూపిణి సామగాన ప్రియా సౌమ్య సదాశివ కుటుంబిని.